అందరికీ నమస్కారం. 2026 ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ పరీక్షకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఈరోజు మనం ఆ నోటిఫికేషన్లో ఉన్న పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. బహుశా ఈ ప్రభుత్వ ఉద్యోగ అవకాశం మీకోసమే ఎదురుచూస్తుందేమో. మనందరికీ తెలిసిందే, ఈ భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అంటే ఎస్ఎస్సి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఇది చాలా కీలకమైన సంస్థ. మరి నోటిఫికేషన్లో ఏముందో వివరంగా చూసేద్దాం. అసలు ఈ అవకాశం ఎంత పెద్దదో చూడండి. సుమారుగా 731 ఖాళీలున్నాయిట. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం తాత్కాలిక సంఖ్య మాత్రమే. అంటే ఫైనల్ రిక్రూట్మెంట్ అయ్యేసరికి ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది చాలా మంచి అవకాశం. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అసలు ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి మరియు డి పోస్టులు అంటే ఏంటి? వాటి పనితీరు ఎలా ఉంటుంది? ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇవి భారత ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లలో ఉండే పోస్టులన్నమాట. ఇందులో గ్రేడ్ సి అనేది గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్, అలాగే గ్రేడ్ డి వచ్చేసి గ్రూప్ సి పోస్ట్. ఈ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉండొచ్చు. అయితే ఈ పోస్టులకు అప్లై చెయ్యాలంటే స్టెనోగ్రఫీ నైపుణ్యం తప్పనిసరి, అది లేకుండా కుదరదు. సరే, ఇప్పుడు మన జర్నీలో మొదటి గేట్ దగ్గరికి వచ్చేశాం. అదే అర్హత. అసలు ఈ పోస్టులకు ఎవరు అర్హులు? అప్లై చేయడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటిది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అభ్యర్థులు ఖచ్చితంగా 12వ తరగతి పాసై ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ అన్నమాట. అయితే ఇక్కడొక కట్ ఆఫ్ డేట్ ఉంది. అది ఆగస్ట్ 1, 2026. ఆ తేదీ నాటికి మీ దగ్గర సర్టిఫికెట్ ఉండాలి. ఈ డేట్ చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. విద్యార్హత తర్వాత నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఇది కూడా ఆగస్ట్ 1, 2026 నాటికే లెక్క. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకైతే 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అదే గ్రేడ్ డి పోస్టులకైతే 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. టేబుల్లో ఇచ్చిన డేట్స్ మధ్య పుట్టి ఉన్నారో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది, కన్ఫ్యూజన్ ఉండదు. అయితే కొన్ని కేటగిరీల వారికి వయస్సులో సడలింపులు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైనవి మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం, అంటే మిగతా కేటగిరీల రిలాక్సేషన్ కోసం ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ చూడటం చాలా ఉత్తమం. సరే, అర్హతల గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరో ముఖ్యమైన విభాగానికి వెళదాం. అదే టైమ్ లైన్. ఈ తేదీలను క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోవడం చాలా అవసరం. ఓకే, ఈ టైమ్ లైన్ని జాగ్రత్తగా చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్స్ ఏప్రిల్ 24న స్టార్ట్ అవుతాయి, మే 15న క్లోజ్ అవుతాయి. అంటే అప్లై చేయడానికి చాలా తక్కువ టైమే ఉంది. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ డేట్ వరకు ఆగొద్దు. ఒకవేళ అప్లికేషన్లో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరిచేసుకోవడానికి మే 20, 21 తేదీల్లో ఒక కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత జూలై, ఆగస్ట్ నెలల్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మరి ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇప్పుడు చూద్దాం. అప్లై చేసే ముందు ఎస్ఎస్సి స్వయంగా నోటిఫికేషన్లో చెప్పిన ఒక మాటను గుర్తుంచుకోవాలి. వాళ్ళేమంటున్నారంటే, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, వీలైనంత ముందుగానే అప్లికేషన్ సబ్మిట్ చేయండి అని. ఎందుకంటే చివరి నిమిషంలో సర్వర్ బిజీ అవ్వచ్చు, టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. సో ఈ సలహాను సీరియస్గా తీసుకోవాలి. మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ 4 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్, ఎస్ఎస్సి కొత్త వెబ్సైట్ ssc.gov.inలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ కంప్లీట్ చేయాలి. సెకండ్, లాగిన్ అయి స్టెనోగ్రాఫర్ పరీక్ష అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. థర్డ్ స్టెప్, ఇది చాలా ముఖ్యం, ఈసారి లైవ్ ఫోటో క్యాప్చర్ చేయాలి. అంటే వెబ్కామ్ ద్వారా అప్పటికప్పుడు ఫోటో తీయాలన్నమాట. పాత ఫోటోలు అప్లోడ్ చేయడానికి వీల్లేదు. ఇక ఫైనల్ స్టెప్, ఆన్లైన్లో ఫీజు కట్టి అప్లికేషన్ను ఫైనల్గా సబ్మిట్ చేయడం. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే కేవలం 100 రూపాయలు మాత్రమే. అయితే మహిళా అభ్యర్థులకు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వారికి ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంది. వాళ్లు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఫీజు చెల్లింపు కూడా ఆన్లైన్లోనే, అంటే భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్స్ ద్వారా చెయ్యొచ్చు. ఫీజు కట్టడానికి చివరి తేదీ మే 16 రాత్రి 11 గంటల వరకు. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ అంతా క్లియర్ కదా. ఇప్పుడు మన ముందున్న అసలైన ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం.
అదే ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు స్కిల్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు, పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, ఇక పార్ట్ 3 ఇది చాలా కీలకం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి ఏకంగా 100 ప్రశ్నలొస్తాయి. సో మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులు. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 గంటలు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది. అదే నెగెటివ్ మార్కింగ్. మీరు పెట్టే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్టవుతాయి. అంటే 4 తప్పులు పెడితే మీకొచ్చిన 1 మార్కు పోతుంది. కాబట్టి సమాధానం తెలిస్తేనే అటెంప్ట్ చేయడం చాలా మంచిది. సరే, రాత పరీక్షలో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్. ఇక్కడే అభ్యర్థి అసలు నైపుణ్యం బయటపడుతుంది. అయితే 2 గ్రేడ్లకు వేర్వేరు స్పీడ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. గ్రేడ్ సి పోస్టులకైతే నిమిషానికి 100 పదాల స్పీడ్ ఉండాలి. అదే గ్రేడ్ డి పోస్టులకైతే నిమిషానికి 80 పదాల స్పీడ్ సరిపోతుంది. ఇక్కడ అందరూ గమనించాల్సిన ఒక కీలకమైన విషయమేంటంటే, ఈ స్కిల్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే. అంటే మీరిందులో పాస్ అయితే చాలు. దీని మార్కుల్ని ఫైనల్ మెరిట్ లిస్టుకు కలపరు. మీ ఫైనల్ ర్యాంక్, మీ జాబ్ అన్నీ కూడా పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మీరు తెచ్చుకున్న మార్కుల మీదే ఆధారపడి ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఎగ్జామ్ రాశారు, స్కిల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యారు. మరి ఆ తర్వాత ఏంటి? ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా సింపుల్. స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరినీ వాళ్ల రాత పరీక్ష మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అంటే ర్యాంకులిస్తారన్నమాట. ఆ తర్వాత మీ ర్యాంకు ఇంకా మీరు అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఆధారంగా ఫైనల్గా మీకు ఏ మినిస్ట్రీలో, ఏ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ వస్తుందో కేటాయిస్తారు. సో చూశారు గదా, పరీక్షకు సంబంధించిన పూర్తి రోడ్ మ్యాప్ ఇప్పుడు మన ముందుంది. అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమనిపిస్తోందా? దీనిపై ఒక నిర్ణయం తీసుకోవలసిన సమయం ఇది.